బాయిలేరు కోడి మాసమే టేస్ట్ పీక్లా ఉంటుంది. అలాంటిది జీడిపప్పు తిన్న కోడి, పందెం పుంజు కోడి మాసం మామూలుగా ఉంటుందా? పీక్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. ఫస్ట్ అయితే మంచిగా మాంసాన్ని కడిగేసుకుని శుభ్రం చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, వాటర్ వేసి ఒక 16 విజిల్స్ వేయించేయండి. ఈలోగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి ఉప్పు, గరం మసాలా కూడా వేసేసుకుని ఒకసారి తిప్పేసిన తర్వాత ఒక గుప్పుడు జీడిపప్పు తీసేసేయండి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఆ మాంసాన్ని కూడా వేసేసి కారం, ఇంకొంచెం గరం మసాలా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉడకాలండోయ్. తర్వాత నూనె పైకి తేలిన తర్వాత కూర ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు అసలు కదా మొదలవుతుంది అనమాట. వేడివేడి అన్నం పెట్టి ఒక 4 ముక్కలు కూర వేసుకుని అలా ముద్దకు ఒక ముక్క వచ్చేలాగా జీడిపప్పు వచ్చేలాగా కలుపుకుని తింటే ఉంటుంది. ఇప్పటి వరకు నేను అలాంటి టేస్ట్ తినలేదు. అంత బాగుంది అసలు. ముక్క అయితే గట్టిగా ఉంటుంది, కానీ తినడంలోనే కిక్ ఉంటుంది.